షాద్నగర్లో మనం చికెన్ సప్లై చేస్తాం. మహబూబ్ నగర్ నుంచి షాద్నగర్ పంపిస్తే మా డ్రైవర్కి రోడ్డు మీద పంపించిన చికెన్ బండి చికెన్ సెంటర్ రోడ్ వేరే చికెన్ సెంటర్ రోడ్ ఇంకా కొంతమంది షాద్నగర్ ఎక్కువ బండి ఆపి పిల్లలకి కొంచెం భయపెట్టి 2.5 గంటలు బండి ఆపిన తర్వాత నేను 100 డైల్ డ్రైవర్కి ఫోన్ ఇచ్చిన. డ్రైవర్ అప్పుడు మాట్లాడలే. 100 డైల్కి నేను కాల్ చేసిన, ఏసీపీ సార్కి కాల్ చేసిన, కమిషనర్ మేడంకి కాల్ చేసిన. ఇమీడియట్గా ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు వచ్చి చెక్ చేసినారు. చెక్ చేసిన తర్వాత కమిషనర్ మేడం చెక్ చేసిన, ల్యాబ్లో పంపించి అంతా వాళ్ళ ఏముంది ప్రాసెస్ అంతా చేసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చిండే, వాళ్ళని కూడా చెక్ చేసినారు. చెక్ చేసిన తర్వాత మన బండి ఇచ్చేసినారు, చికెన్ సప్లై చేసుకోండి అని ఇచ్చినారు. అయితే నేనే షాద్నగర్లో ఏ చికెన్ సెంటర్లకు సప్లై చేస్తున్నానా, ఆ చికెన్ సెంటర్కి ఏ హోటల్కి నేను సప్లై చేస్తున్నా, ఆ చికెన్ సెంటర్కి ఆ హోటల్ వాళ్ళు వేసిన వాళ్ళు ఏం చేసినారంటే కావాలని వాంటెడ్గా బండి ఆపి ఆ కోళ్ళు చచ్చిపోయిన కోళ్ళు ఉన్నాయని అది వాళ్ళు అంతా రూమర్ చేసినారు. చేస్తే నేను ఇమీడియట్ కమిషనర్ మేడం దగ్గర పోతే కమిషనర్ మేడం ఏమన్నది, ఈ చికెన్ సెంటర్ వాళ్ళు అందరూ మీకు అధికారం ఎవరిచ్చినారు బండి ఆపనికి అని వాళ్ళకి కొంచెం చెప్పి బండి ఇచ్చేసినారు. మరి ₹1 ఫైన్ వేయలేదు. ఒక ఆఫీసర్ అన్నా కానీ పోలీసు వాళ్ళు వచ్చినారు. 100 టైం కాల్ చేసిన, ఏసీపీ సార్కి కాల్ చేయించిన, కమిషనర్ మేడంకి కాల్ చేసిన, శానిటరీ ఇన్స్పెక్టర్కి కాల్ చేసిన. ఇంతమందిలా ఎవరిది కూడా స్టేట్మెంట్ లేదు. కానీ ఈ యూట్యూబర్లకు పైసలు ఇచ్చి ఏం చేసినారంటే చికెన్ సెంటర్ వాళ్ళు కొంచెం మిస్గైడ్ చేసినారు. అది చచ్చిపోయిన వాళ్ళు యాడ్ నుంచి తెస్తున్నారు మైనర్ నుంచి చెప్పి టోటల్ మైనర్ పేరు వల్ల మా పేరు బదనాం చేసి ఏదో ఒక న్యూసెస్ క్రియేట్ చేసి చూసినారు. ఇంకొకటి 78 హోటళ్ళకి మేము మాల్ వేస్తాం. మహబూబ్ నగర్ నుంచి షాద్నగర్ వరకు 78 హోటల్స్కి వేస్తాం మాల్. ఎవ్రీ హోటల్లో ఏ హోటల్లో కూడా ఈరోజు వరకు మనకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏమన్నా ఇబ్బంది అయితే ఎవరైనా ఒక్కరు ఇస్తారు కదా నా కంప్లైంట్, 2 ఇస్తారు, 3 ఇస్తారు, 10 మంది ఇస్తారు. ఎవరు ఇవ్వకుండా 78 మెంబర్స్ కమ్ముకోండి. ఎన్ని దినాలు ఈ ఆఫీసర్లో ఎవరు పట్టలే, బండి పోలీసులు పట్టాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ పట్టాలి, నా చికెన్ సెంటర్ వాళ్ళు పట్టి ఇది దానికి ఇష్యూ చేయడానికి చూసినారు. ఇంకొకటి మనకి ఇది ఎవిడెన్స్ ఉంది. కంపెనీలో మేము మాల్ తీసుకున్నాం. ఈరోజు 24వ తారీఖు 4,600 టన్ మాల్ తీసుకున్నాం. 4.5 టన్ మాల్ తీసుకున్నాం. ఇది మళ్ళీ దీని తర్వాత మళ్ళీ రోజు 4 టన్ మాల్ తీసుకున్నాం. మళ్ళీ ఇది అదే రోజు ఉంది 2/8 టన్. మళ్ళీ ఇది 16వ తారీఖు రోజు మేము ఏం చేసినామంటే 3.5 టన్ మాల్ తీసుకున్నాం. మళ్ళీ 16వ తారీఖు రోజు 470 టన్ మాల్. ఇదంతా తీసుకున్నాం. ఇదంతా మాల్ తీసుకున్న తర్వాత 29 రోజు మనం ఎంత లేపినామంటే 11 టన్ మాల్ లేపినాం. టోటల్ ఎంత 11 టన్. ఇలా టోటల్ చిక్కీలు ఉన్నాయి. మీకు చుట్టూ ఫోటో కూడా చూసుకోవచ్చు. 1, 2, 3, 4 డీజిల్ ఒరిజినల్ డీజిల్ ఉన్నాయి. ఇది స్నేహ కంపెనీ డీజిల్. నేను స్నేహ డీలర్ ఉన్నాను. ఇది నా హెచ్కేబీ అని పేరు ఉంది, నాకు కోడ్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఈ డైలీ నేను మాల్ కొనుక్కుంటున్నా, స్లిప్లు ఉన్నాయి కొనుక్కున్నది. దాని తర్వాత మళ్ళీ మాల్ వేసిన పేమెంట్ ఇది 15 లక్షల మాల్ వేసిన పేమెంట్ వేసిన 28వ తారీఖు రోజు వేసిన స్నేహ ఫామ్కి. మళ్ళీ దాని తర్వాత 4,33,000 వేసిన ఏ రోజు 28 రోజు వేసిన. మళ్ళీ దాని తర్వాత 4,80,000 వేసిన ఇది 29 రోజు. మళ్ళీ 29 రోజు డబల్ పేమెంట్ వేసినాం 5 లక్షలు. ఆదివారం ఉంటే మండే రోజు పొద్దుగల పైసలు ఎక్కువ వేయాలి.
29 రోజు 5 లక్షలు. ఈ పేమెంట్లో అన్నీ మేము వేస్తున్నది కంపెనీకి వేస్తున్నాం. కంపెనీ చచ్చిపోయిన కూడా ఇన్ని పైసలు తీసుకుంటా ఎవరైనా చెప్పనీకి కూడా నార్మల్ ఒక తిక్క మనిషిని కూడా చచ్చిపోయిన కూడా ఎవరికైనా తిప్పిస్తారా? కావాలని మనకు వాంటెడ్గా బదలాం చేయని పొద్దుగా 4 గంటలకి మీరు ఇక్కడ రండి. అన్నీ అంతమంది పిల్లలు కానీ మనం అందరం కానీ 4 గంటల నుంచి సపోర్ట్ చేస్తున్నాం. స్పీడ్ 4 గంటల నుంచి 11 గంటల వరకు చేస్తాం. మన పని ఉంది అని మనం చేసుకుంటున్నాం. అది చూడలేకపోతున్నారు కొన్ని చికెన్ సెంటర్ వాళ్ళు. దానికి ఏమైనా కుట్ర చేయాలని ఈ ప్లాన్ చేసినాం. ఇంకొక కారణం, మొన్న తెలంగాణ బంద్ అయింది. ఎందుకు బంద్ అయింది చికెన్ అంటే మార్జిన్ తక్కువ ఉందని. 44 రూపీస్ ఉండే మార్జిన్ రామరెడ్డి సార్ చెప్పినారు వచ్చి. దాని తర్వాత బంద్ చేసినారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏం చేసినారు, మార్జిన్ పెంచినారు. ఒక 20 రూపాయల నుంచి 18 రూపాయల నుంచి 23 రూపీస్ వరకు మార్జిన్ పెంచినారు. ఆ మార్జిన్ పెంచిన తర్వాత గమ్ముగా అట్లనే పైసలు తీసుకుంటున్నారు అందరు. మనం అలా పెంచితే మనం కూడా హోటల్ మైనస్ ఇవ్వాలి కదా. నాకు వస్తుంది టోటల్ 62 రూపీస్ మైనస్. నేను 40 రూపీస్ వాళ్ళకి తక్కువ ఇస్తున్నాను. తప్పు ఏముంది అన్నదంట. నా మాల్ ఉంది, నా వస్తువు ఉంది, నేను ఎంతైనా ఇచ్చుకుంటాను. నేనేమైనా తప్పు చేస్తే నా అన్ని షాపులలో కెమెరా ఉంటాయి. గోదాంలో కానీ కటింగ్లో కానీ ఎవ్రీ ఇంచ్ దగ్గర కెమెరా ఉంది నా దగ్గర. నేను డైలీ నాటి కోడి కానీ బాయిలర్ కోడి కానీ లైవ్ కోడి కానీ జెన్యూన్గా అమ్ముతా, నీట్గా. నా దగ్గర ఇంతమంది పిల్లలు పని చేస్తున్నారు. ఈ పిల్లలు ఎందుకు పని చేస్తారు? ఇంతమంది వచ్చి చూస్తారు. కస్టమర్ మైనర్లో ఏడన్నా చెప్పండి. చికెన్ అంటే హెచ్కేబెన్ అంటారు. 14 సంవత్సరాల నుంచి దందా చేస్తున్నాం. లైఫ్లో ఇప్పుడు చచ్చిపోయిన కోడి కాదు, దెబ్బ పడిన కోడి కూడా పోయలేము. ఆల్రెడీ కోడి చచ్చిపోయిన కోడి మేము అమ్ముకుంటాం, కంపెనీకి వేసుకుంటాం, చెత్తలో వేసుకుంటాం. మేము దాంట్లో వీళ్ళు ఏదో ఇష్యూ చేసి మన బ్లాక్మెయిల్ చేయాలి, షాప్లలో ఏమైనా ఇబ్బంది పెట్టాలి. శాతం న్యూస్లో కూడా కొంతమందికి తెలియదు. అది దానివల్ల ఇది ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకో కారణం ఏముందంటే మనం ఆల్రెడీ శాతంలో సప్లై అవుతుంది, మనకి కంటిన్యూ అవుతుంది. మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏం ఎవిడెన్స్ ఉందంటే పిల్లలు ఎప్పుడు సప్లై చేస్తారు కదా, ఆడ మ్యాప్తో సహా ఉంది మా దగ్గర. మళ్ళీ ఒకవేళ మేము తప్పు చేస్తే శాతంలో ఆఫీసర్లు ఎందుకు రానిస్తారు? మాకు బండి కంటిన్యూ 2 సార్లు పోతుంది బండి. అదే హోటల్లోకి వేస్తున్నారు. ఏదైనా హోటల్ కంప్లైంట్ ఇస్తారా? మళ్ళీ ఆ హోటల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు ఇట్లా చచ్చిపోయిన కొట్టేస్తున్నారంట, న్యూస్ చేస్తారు, లేకుండా పైసలు కానీ వాళ్ళు కొంచెం గట్టిగా ఉన్నారు. పెద్ద దందా చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు తప్పే చేయలేకుంటే. ఇంకొకటి, చిన్న హోటల్కి 40 కిలోలు చికెన్ ఇస్తే కూడా వచ్చి చూసి తీసుకోపోతారు అన్న వాళ్ళు. వచ్చి చూసి తీసుకోపోతారు. దూరం ఉంటే ఒక సూపర్వైజర్ ఉంటారు, చెక్ చేస్తారు, కోడి చెక్ చేస్తారు. ఈ దాంట్లో ఏముందంటే హోటళ్ళకి కొన్ని చిన్న కోళ్ళు అవసరం పడుతుంది. చిన్న కోళ్ళు, ఆ కోళ్ళు మహబూబ్ నగర్లో ఏడా దొరికి, షాద్ నగర్లో ఏడా దొరుకుతలేవు. వాళ్ళకి ఏటికే చేత కాక వాళ్ళు ఇడుచుకున్నారు. అయితే వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తేనే కదా మేము చెప్పేది. మన హోటల్ ఉంది, మన షాప్ ఉంది, మనం ఇస్తున్నాం అన్న, నాకు మాల్ తీసుకోవాలి. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి రిలేషన్ ఉందన్న హోటల్కి, ఆ చికెన్ సెంటర్కి. మరి ఆ 10 సంవత్సరాల రిలేషన్ ఇచ్చి మా దగ్గర ఎట్లా వస్తారు? మన దగ్గర క్వాలిటీ ఉందని వస్తున్నారు కదా. టోటల్ తెలంగాణ, టోటల్ షాద్ నగర్లో స్నేహ కోడి లేదు. స్నేహ కోడి కొంచెం కోల్డ్ ఉంటుంది, నీట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది కోడి. ఆడ వాళ్ళు ఎవరు బయట ఇచ్చినాడు చికెన్ సెంటర్ పేరు ఏముందో కానీ వానికి న్యూసెన్స్ నాలెడ్జే లేదు. కంపెనీలో ఏం చేస్తారంటే కోడి చచ్చిపోతే తోగి కోళ్ళు ఆడనే వేసేసి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి పొల్యూషన్ ప్రాబ్లం ఉంది కదా, వాళ్ళ పని అది. కంపెనీ కోడి చచ్చిపోవాలి, దాని నుంచి చచ్చిపోయి రానికే కారణమే లేదా? ఎన్ని గణం చచ్చిపోయి కూడా ఎట్లా ఉంటాయి? నేను కనీసం డైలీ 3000 కోళ్ళు కట్ చేస్తాను. 3000 కోళ్ళు కట్ చేస్తాను. మళ్ళీ 3000 కోళ్ళు చచ్చిపోయి మనం మన దగ్గర ఇంకొకటి ఫామ్లో ఇంత మెడిసిన్స్ ఇస్తున్నారు, ఒక్క కోడి కూడా చచ్చిపోతుంది కదా. వ్యాధి వస్తే ఎప్పుడైనా చచ్చిపోతాయి అన్నీ, కానీ డైలీ ఇట్లా చచ్చిపోయిన కోడి దొరకవు. మనం ఏమంటే బ్లేమ్ చేయాలి. వీళ్ళు మనం ఏ హోటల్లోకి వేస్తున్నాం, ఆ హోటల్లో పోయి చూడు ఇట్లా వేస్తున్నారు, వీళ్ళు హెచ్కేబెన్ ఇట్లా వేస్తున్నారని ఖాళీ న్యూసెన్స్ చేసి బదనాం చేస్తున్నారు. కానీ మనమైతే హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం. మన దగ్గర క్వాలిటీ మాల్ ఉంటుంది. ఇంకొకటి డిస్కౌంట్ మేము 14 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఈరోజు కాదు డిస్కౌంట్, మేము 14 సంవత్సరాల నుంచి డిస్కౌంట్ ఇస్తున్నాం. మహబూబ్ నగర్ ఫస్ట్ మార్కెట్లో ఉండే షాపు ఇప్పుడు టోటల్ 7 బ్రాంచెస్ ఉన్నాయి. నాకు చెల్లలో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది. మనం బాధంతా లీగల్గా చేస్తున్నాం. అట్లా మనది ఏం తప్పు పని ఏం లేదు. నీళ్ళ వస్తే మంచిగా కనపడుతుంది, కానీ వాసన వస్తుంది. నీళ్ళ ఏమన్నా ప్రాబ్లం ఇప్పుడు ఇది మీరే కాకుండా సరే మీరు పేరుంది, మీరు మంచి బిజినెస్ చేస్తున్నారు, కానీ ఇట్లా చనిపోయిన కోళ్ళది ఎక్కడైనా సరే వేరే దగ్గర నడుస్తుంది. ఇప్పుడు మార్కెట్ టోటల్ తెలంగాణలో ఎవరు ఇటువంటి పని చేయరు. ఈ గబ్బు పని, నీచి పని ఎవరు చేయరు. అంటే తక్కువ రేటుకి వస్తున్నాను హోటల్స్. ఏమంటున్నానా, చచ్చిపోయిన కోడి ఫస్ట్ రావాలే కదా, మన దగ్గర రావాలే కదా. మీ దగ్గరనే డ్యామేజ్ అని అడగండి, మనం చెప్పండి. మీరు అదే నమ్మకం పెట్టండి. మా నమ్మకం కూడా మేము హయాం పెడతాం, కానీ ఇలాంటి తప్పు పని మేము చేయము. ఇవన్నీ
లెస్ చేయనిగా చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత చేస్తే వాళ్ళు ఇంకా మాకన్నా వర్కౌట్ చేసి చూపెడతాం. మేము చూపెట్టి పని చేసి చూపెడుతున్నాం. మనం సర్వీస్ తీసుకున్నాం. అట్లాంటి టోటల్ మహబూబ్ నగర్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మనలాగా ఎవరు ఇయ్యరు. 500-600 కిలోలు బోన్లెస్ మళ్ళీ ఇస్తాం మేము. బోన్లెస్ ఇవ్వాలంటే నాటేజం మళ్ళీ దానికి అంత బోన్స్ వస్తాయి, అన్నీ పడేస్తాం మేము. అంతగానం లాస్ చేసి కూడా మనం సర్వీస్ ఇస్తున్నాం. ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్క పిల్లలకి 1000 రూపాయలు 800 రూపాయలు ఇస్తున్నాం. 800-1000 రూపాయలు ఏ షాప్లో ఇవ్వాలి అంతమందికి ఇస్తున్నాం. డైలీ 40,000-45,000 లేబర్ ఛార్జెస్ ఉన్నాయి నాకు. మనం చేస్తున్నాం, లీగల్గా చేస్తున్నాం. ఐటీ రిటర్న్స్లో కూడా ఫైల్ చేసినాం. 10-12 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంటుంది మాది. అంత లీగల్గా ఉంది, ఏం తప్పు లేదు. ఏమైనా ఉంటే కూడా మనతో డైరెక్ట్ కాంటాక్ట్ కానీ మేము హెచ్కేఎంఎల్లోనే ఉంటాం. బరాబర్ కంపెనీ కోడ్ ఇస్తాం, స్టాండర్డ్ కోడ్ ఇస్తాం.